హాయ్ గైస్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు, జెన్యూన్గా జాబ్ అప్డేట్స్ ఇస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెస్ట్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను నా ఛానల్లో. టీసీఎస్లో అయితే ఏం జరుగుతుంది ప్రజెంట్ అనేది అందరికీ మిస్టీరియస్గా డౌట్ ఉంది. వర్క్ చేస్తున్న వాళ్ళకి తెలుసు అందులో ఏం జరుగుతుందని. మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. డిస్కషన్ ఏంటి, అసలు టీసీఎస్లో ఏమవుతుంది. టీసీఎస్లో జాబ్ వచ్చింది అంటే, అది కూడా ఫ్రెషర్గా మనకి టీసీఎస్లో జాబ్ వచ్చింది అంటే ఇమీడియట్లీ జాయిన్ అయిపోతారనమాట. అది కూడా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు. ఓకే, జాబ్ సెక్యూర్ ఉంటుంది, అదే మెయిన్ అనమాట. టీసీఎస్లో జాబ్ వచ్చింది అంటే జాబ్ సెక్యూర్ ఉంటుంది అనేసి వెళ్తారు. బట్ ప్రజెంట్ అయితే అలా అస్సలు లేదు. ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు చాలా ఆలోచించి వెళ్ళాలి. అండ్ ఉన్న వాళ్ళు కూడా చాలా రిస్క్లో ఉన్నారు. అది ఏంటి అనేది చూద్దాం. టీసీఎస్లో అయితే న్యూ పాలసీ వచ్చిందనమాట, బెంచ్ పాలసీ. అదేంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. టీసీఎస్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ఏ న్యూ బెంచ్ పాలసీ ఎఫెక్టివ్ June 12, 2025. రీసెంట్గానే న్యూ బెంచ్ పాలసీని అయితే స్టార్ట్ చేసింది. పాలసీ డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం. దానివల్ల ఎవరు ఎఫెక్టివ్ అవుతారు. అండ్ చాలా ప్యానిక్ అయితే క్రియేట్ అయింది ఐటీ ఇండస్ట్రీలో. అందులో టీసీఎస్లో వర్క్ చేస్తున్న వాళ్ళకైతే చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అని చెప్పాలి. అదేంటి పాలసీ అనేది చూద్దాము. బెంచ్ టైం క్యాప్డ్ అట్ 35 బిజినెస్ డేస్ పర్ ఇయర్. అంటే బెంచ్ టైం అనేది ఓన్లీ 35 డేస్ మాత్రమే ఉంది పర్ ఇయర్ మొత్తంలోని. ఇప్పటి వరకు ఎలా ఉండే అంటే బెంచ్ టైం ఇన్ లిమిట్ అని లేకుండా జనరల్గా ప్రాజెక్ట్స్ నుంచి రిలీజ్ అవ్వడం, కొన్ని డేస్ బెంచ్ మీద ఉండడం, కొన్ని మంత్స్ ఉండడం, ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు బెంచ్ మీద. సో ఇప్పుడు అలా లేదు. అండ్ ఇంకోటి, ఎంప్లాయీస్ ఆర్ నౌ రిక్వైర్డ్ టు మెయింటైన్ అట్లీస్ట్ 225 బిల్లబుల్ వర్కింగ్ డేస్ యాన్యువల్లీ. అంటే యాన్యువల్గా 225 డేస్ కంపల్సరీ ప్రాజెక్ట్లో ఉండాలి. అంటే ఇయర్ మొత్తం 225 డేస్ వర్క్ మీద ఉండాలి. అండ్ ఓన్లీ 35 డేస్ మాత్రమే ప్రాజెక్ట్లో ఉండాలి. 35 డేస్ అయిపోయింది అంటే టర్మినేషన్ అనేది వాళ్ళు ప్రజెంట్ అయితే అవుతుంది. అండ్ ఆ 35 డేస్ కూడా బెంచ్ మీద ఉన్నప్పుడు చాలా ప్రాసెస్ ఉంది. ఏంటి అంటే మ్యాండేటరీ అప్స్కిల్లింగ్ అనమాట. మనం కోర్సెస్ చేస్తూ ఉండాలి, టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. 4 to 6 అవర్స్ డైలీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీద ఉండాలి. ఆఫీస్కి వెళ్ళాలి, రిపోర్టింగ్ చేయాలి, అండ్ ఆర్ఎండీస్ని మీట్ అవ్వాలి, ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్ చేయాలి. సో ఈ 35 డేస్ కూడా మనం చేస్తూనే కంటిన్యూస్గా ఉండాలి. అండ్ ఆ 35 డేస్లో ప్రాజెక్ట్ వస్తుంది రాది అనేది మన చేతిలో ఉండదు. డిపెండ్ ఆన్ ప్రాజెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ప్రజెంట్ డిస్కషన్ ఏంటి అంటే, ప్రాజెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే మనం టేకప్ చేస్తాం. బట్ లేనిది మనం ఏం చేయలేము ఆ 35 డేస్లో. అండ్ ఏది ఉంటే ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి. కొంతమందికి కొన్ని పర్టికులర్ డొమైన్స్ మాత్రమే ఉండాలి, స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ కావాలి అనుకుంటారు. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. 35 డేస్ అనేది మేబీ షార్ట్ పీరియడ్ అని అనుకుంటున్నాము. సో ఇది. సో వెళ్ళేవారు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో చూసి వెళ్ళండి. ఈ పాలసీ వల్ల అయితే వచ్చే ఫ్రెషర్స్ కూడా కష్టమే. 35 డేస్లో ప్రాజెక్ట్ వస్తుందా అనేది మనం చెప్పలేము. అండ్ ఇంకోటి, ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఆఫీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ప్రాజెక్ట్ రిలీజ్ అయిందంటే 35 డేస్లో ఇమీడియట్లీ ప్రాజెక్ట్ రావాలనేది ఒక టైప్ ఆఫ్ ప్రెషర్ మనకి క్రియేట్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకోండి గాయస్. ఇది ప్రజెంట్ అయితే ఉంది. సో గాయస్, ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తాను. ఫ్రెషర్స్ కానీ, రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ జాబ్స్ కానీ ఏమున్నా అప్డేట్ చేస్తాను. మంచి వీడియోస్ కంటెంట్ నెక్స్ట్ అప్కమింగ్ పోస్ట్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ గాయస్ అందరికీ.